సో మన బస్ అయితే ఏది మనం ఇచ్చే బస్ ఎట్లుంటది అనేది అయితే మేనేజింగ్ డైరెక్టర్ CEO రకరకాల కాంబినేషన్స్ అయితే లేదా అసలు స్నో లేనప్పుడు మటుకే ఓపెన్ లో ఉంటుంది అనమాట. గత 1.5 year నుంచి కూడా ప్రొవైడ్ చేస్తాం. మనాలిలో ఏకైక తెలుగు హోటల్. ఈ బోర్డు కాడ ఫోటో దిగితే మంచి ఫీల్ అయితే ఉంటది. అసలు వ్యూస్ చూడండి ఇక్కడ నుంచి ఎట్లుందో. సో చాలా మిరాకిల్ అనమాట. అది వచ్చేసి మీరు ఎవరన్నా వస్తే గుండె ధైర్యం చేసుకొని ఖచ్చితంగా మునగండి. ఇవన్నీ రివర్ రాఫ్టింగ్ పాయింట్స్ అనమాట. మనాలిలో స్నో స్టార్ట్ అయిపోయింది. రావాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. సో గైస్ మీ అందరికీ తెలుసు కదా, మనము లాస్ట్ 1.5 year నుంచి మనాలిలో హోటల్ అయితే నడుపుతున్నాము. ఈ 1.5 year లో దాదాపు ఒక 5,000 మంది తెలుగు వాళ్ళకి పైగా మన హోటల్ అయితే విజిట్ చేశారు. 99% పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి మనకి. మనము లాస్ట్ 1.5 year నుంచి మన తెలుగు పీపుల్ కోసం సౌత్ ఇండియన్ ఫుడ్ మనాలిలో అయితే పెడుతున్నాము. మంచి రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ తక్కువ బడ్జెట్ లో వితౌట్ ఎనీ స్కామ్స్ మనము టూర్ ప్యాకేజెస్ కూడా మనం అయితే ఇస్తున్నాము. నేను ఆల్రెడీ 1 year బ్యాక్ మనాలి టూర్ ప్యాకేజ్ ఎట్లుంటుంది కేవలం 5,999 రూపాయలకి మనము ఏమేమి ఇస్తాము ఏంది A to Z క్లియర్ వీడియో పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ 2025 లో ఇంకొకసారి అయితే చేస్తున్నాను 1 year తర్వాత. ఎందుకంటే ఈ 1 year లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ ఏంది, ఇప్పుడు టూర్ ప్యాకేజ్ ఎట్లా ఉండబోతుంది మీరు మన దగ్గర తీసుకుంటే. లాస్ట్ ఇయర్ కి మనం ₹1 కూడా టూర్ ప్యాకేజ్ కాస్ట్ అయితే పెంచలేదు. సేమ్ 5,999 కి మీకు 2 nights and 3 days టూర్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇంకా కపుల్ కి గ్రూప్ కి అందరికి మన దగ్గర టూర్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో మన మనాలి టూర్ ప్యాకేజ్ వచ్చేసి ISBT కాశ్మీరీ గేట్ అంటే ఢిల్లీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఢిల్లీ వరకు అయితే రావాల్సి ఉంటుంది. మీరు ఢిల్లీ వరకు వస్తే ఢిల్లీ నుంచి మొత్తం మనమే చూసుకుంటాము. అసలు మన టూర్ ప్యాకేజ్ ఎట్లా ఉండబోతుంది ఏంది, మన హోటల్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిపోతున్నాం. డైరెక్ట్ మనం ఢిల్లీలోనే ISBT కాశ్మీరీ గేట్ దగ్గర నుంచి అయితే కలుసుకుందాం. సో ఇదే ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మన మనాలి టూర్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ISBT కాశ్మీరీ గేట్కి వచ్చేస్తే చాలు. ఇక్కడ మన బస్ అయితే రెడీగా ఉంటుంది. మన బస్సెస్ నైట్ 8 o'clock 9 o'clock నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి టిల్ నైట్ 11 వరకు. నేరుగా మనాలికి అయితే తీసుకొస్తుంది. మనం ఎలాంటి బస్సులు ఇస్తున్నాం ఏందనేది అయితే చూపిస్తా పదండి. సో మీరు ISBT బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు కింద పక్కకి అయితే దారి ఉంటుంది. ఎదురుగా చూడండి బస్సులు అన్ని ఉన్నాయి కదా, అట్లే వెళ్ళాలి మనము. సో ఈ విధంగా వరుసగా మన బస్సులు అయితే ఉంటాయి. సో మన బస్సు అయితే ఏది మనం ఇచ్చే బస్సు ఎట్లుంటది అనేది అయితే చూపిస్తాను. వన్స్ బస్సు రావడానికి అయితే ఇంకా 10 minutes ఉంది. వన్స్ రాగానే అండ్ ఇక్కడే మన గౌతమ్ అయితే ఉన్నాడు, మేనేజింగ్ డైరెక్టర్ CEO చైర్మన్ ఆఫ్ HL కాటేజెస్ మనాలి. సో ఇదిగోండి ఇదే మన బస్సు అయితే జింగ్ బస్సు. సో బస్ లోపలికి అయితే ఎక్కేసాము. ఢిల్లీ టు మనాలి మనకి బస్ అయితే ఉంటుంది అనమాట ప్యాకేజ్ లో. మనాలిలో దిగంగానే మన క్యాబ్ అయితే మీకోసం రెడీగా ఉంటుంది. మీరు దిగిన వెంటనే మన క్యాబ్ మిమ్మల్ని పికప్ చేసుకొని హోటల్ కి అయితే వచ్చేస్తుంది. సో ఢిల్లీ టు మనాలి డిస్టెన్స్ వచ్చేసి మా వాడు చెప్తాడు ఎంత ఉంటుంది. ఢిల్లీ టు మనాలి వచ్చి 500 kilometers ఉంటుంది. 500 to 520 11 hours జర్నీ ఉంటుంది. 10 to 11 మహా అయితే ట్రాఫిక్ ఉంటే 12 hours పాటు జర్నీ ఉంటుంది. అండ్ మీకు ఈ రూట్ మొత్తము సెమీ స్లీపర్స్ అయితే ఉంటాయి. స్లీపింగ్ బస్సులు అయితే ఉండవు. పర్మిషన్ లేదనమాట అసలు ఈ రూట్ లో గవర్నమెంట్ నుంచి. సో మొత్తం సెమీ స్లీపర్లు. అందులో మనం ఇచ్చే బస్సు చూస్తున్నారు కదా, ఈ సీటింగ్ కానీ ఇదంతా హడావిడి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి కంఫర్టబుల్గా లగ్జరీగా అయితే ఉంటుంది. చూడండి దుప్పట్లు కూడా అయితే ఇచ్చారు. సో USB ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఏమి, వెల్కమ్ వాటర్ బాటిల్ అయితే ఏమి, ఇంకా లైవ్ GPS ట్రాకింగ్ అయినా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది మీకు బస్ లో. అసలు మీకు సెమీ స్లీపర్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. అంత మంచిగా ఉంటుంది లగ్జరీగా బస్, నీట్ అండ్ క్లీన్ గా కూడా. సో దాదాపు 500 kilometers ఇప్పుడైతే మనం జర్నీ చేద్దాం. 10 to 11 hours పాటు. చలో రేపు మార్నింగ్ మనాలి. ఇంకా దారిలో విశేషాలు ఏమైనా ఉంటే చెప్తాను, లేదా రేపు మార్నింగ్ మనాలిలో కలుసుకుందాం. బాయ్. ఇప్పుడు మా వాడు ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మనమైతే ఒక 2-3 ట్రావెల్స్ తో కొలాబరేట్ అయ్యాము. చాలా ట్రావెల్స్ ని ట్రై చేసి ఆఖరికి మాకు మంచి రెస్పాన్స్ ఏదైతే ఇస్తుందో లైక్ 2-3 కంపెనీస్, వాటితోనే మేము లాంగ్ టర్మ్ నుంచి కొలాబరేషన్ లో అయితే ఉన్నాము. మీ సైడ్ నుంచి మీరు ISBT బస్ స్టాండ్ కి 1 గంట ముందలైతే రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock అంటే మీరు 9 o'clock కల్లా ISBT కి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. ఒకవేళ లేట్ అయితే మన కోసము మిగతా బస్ అంతా ఆపలేరు. సో కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తామంటే మీరు ఎవరన్నా మన దగ్గర ప్యాకేజ్ బుక్ చేసుకొని వచ్చినా సరే 1 hour బిఫోర్ ISBT కి అయితే వచ్చేసేయండి. కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి మనకి నైట్ టైమ్స్ ఒక 2-3 ప్లేసెస్ లో స్టాప్స్ అయితే ఉంటాయి, వాష్రూమ్స్ అయినా దేనికైనా. సో నైట్ అయిపోయింది కదా, కొంచెంసేపు అయితే పడుకుందాము. సో టైం వచ్చేసి నైట్ దాదాపు 1 o'clock అయితే అవుతుంది. ఢిల్లీ నుంచి ఒక 120 kilometers అయితే వచ్చాము అనమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్ లాంటి ప్లేస్ లో కొంచెం వాష్రూమ్స్ కోసం ఆపారు. దాంతో పాటు ఏమైనా ఫుడ్ తినాలంటే తినొచ్చు. ఒక 20 minutes బ్రేక్ అయితే ఉంటుంది. ఎవ్రీ 4 hours కి ఒకసారి అయితే బ్రేక్ ఇస్తారు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు.
వాష్రూమ్స్ పరంగా దేనికైనా సరే. ఇదే మన బస్ యొక్క అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది చూడడానికి. ఓల్వో 9400 ఆర్ 9600 లేదా B11R అయితే ఉంటుంది మీకు బస్ వచ్చేసి. మనకి ఈ బస్ జర్నీ ఏదైతే ఉందో మార్నింగ్ నిద్రలేసే టైం కి వ్యూస్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. గ్రీన్ కలర్ లో కొండలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి అక్కడక్కడ డ్యామ్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తో పాటు ఈ కొండల్లో బస్ జర్నీని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు వాష్రూమ్ కోసం అయితే ఏమి లేదా ఫుడ్ కోసం అయితే ఏమి ఎవ్రీ 3 to 4 hours కి ఒకసారి మన బస్ అయితే ఆపుతారు. సో గైస్ మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. మనం మనాలి దగ్గరలో ఉన్నాము. ఇక్కడంతా రోడ్డు చూస్తున్నారు కదా. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ అంతా ఫ్లడ్స్ అయితే వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మొత్తం రిపేర్ అయితే చేసేసారు. ఒకటైతే నేను నమ్ముతాను, నేచర్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో, అందంగా ఉంటుందో అక్కడే కొంతవరకు డేంజర్ కూడా ఉంటుంది. కొన్ని సార్లు ఆడ్ టైమ్స్ లో అయితే ఇట్లా ఫ్లడ్లు రావడం అలా జరుగుద్ది. కానీ ఆల్మోస్ట్ ఆల్ ద ఇయర్ మొత్తము బాగుంటది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ ఫ్యూ డేస్ మటుకు ఇబ్బంది ఉంటది. లాస్ట్ ఫ్లడ్స్ తర్వాత ఇప్పుడు రోడ్ అంతా బాగా అయిపోయింది. మనాలికి రావాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని వచ్చేవచ్చు ఇప్పుడైతే. సో మనాలికి ఇంకొక 24 kilometers దూరంలో అయితే ఉన్నాం. కుల్లు కూడా దాటేసాము. ఇక్కడ నుంచే మనకి చూడండి స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈసారి స్నో అయితే చాలా ఎర్లీగా వచ్చేసింది. మూల వైట్ కలర్ లో అయితే కనిపిస్తున్నాయి ఈ స్నో మౌంటైన్స్. అండ్ ఇదంతా వచ్చేసి రివర్ అన్నమాట. సో ఓల్వో మనాలి బస్ స్టాండ్ లో అయితే మన బస్సు డ్రాప్ చేసేస్తుంది మనల్ని. మీరు దిగేసరికి మన పర్సన్ అయితే రెడీగా ఉంటాడు. ఇదిగోండి మన లగేజ్ పట్టుకొని హోటల్ కి అయితే తీసుకెళ్లిపోతాడు. టైం టు టైం ఉండాలి, గుర్తుపెట్టుకో మన కస్టమర్లకి. అట్లా అన్నొచ్చాడు టైం అట్లా రావాలి ప్రతి ఒక్కరికి. ఓకేనా? పచ్చళ్ళు అన్ని తెస్తున్నట్టున్నాం. సీజన్ స్టార్ట్ అయితే నెలకి 5-6 kg 10 kg తెస్తాం మేము పచ్చళ్ళు డైరెక్ట్ ఫ్రమ్ ఆంధ్ర. మీకు తెలుసు కదా మనాలిలో మన సొంత హోటల్ అయితే ఉంది, HN Cottages మనాలి. మీరు గూగుల్ మ్యాప్స్ లో రివ్యూస్ కానీ ఏమన్నా చూడొచ్చు. బస్ స్టాండ్ నుంచి 4 kilometers దూరంలో ఉంటుంది. జస్ట్ మనం ఒక 15 minutes లో మన హోటల్ కి అయితే రీచ్ అయిపోతాము. ఇదిగోండి ఇదంతా వచ్చేసి మాల్ రోడ్డు. ఈవినింగ్ టైమ్స్ లో, నైట్ టైమ్స్ లో బాగుంటది చూడడానికి. మాల్ రోడ్ మీద నుంచే మన హోటల్ కి అయితే వెళ్తాము. జస్ట్ 1.7 kilometers మాల్ రోడ్ నుంచి మన హోటల్ వచ్చేసి. సో ఈ విధంగా ఉంటుంది. మీకు ఇచ్చే రూమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇదే విధంగా ఇంతే నీట్ గా, ఇంత లగ్జరీగా ఉంటాయి చూడడానికి. అయితే గబ్బు చేశారు, పట్టించుకోకండి. ఫోల్డింగ్స్ అన్ని మీరు వస్తే ఇట్టుండో. అండ్ రూమ్ బయట మీకు చిన్న బాల్కనీ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో సెటప్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది మీరు వచ్చిన తర్వాత. వెల్కమ్ టు HN Cottages మనాలి. ఫైనల్లీ మన హోటల్ కి అయితే వచ్చాం. దాదాపు 3 నెలలు అయింది నేను కూడా మన హోటల్ కి అయితే వచ్చి. మన ఫ్రెండ్ గౌతమ్ అయితే ఇక్కడ ఉండి మొత్తం చూసుకుంటాడు. సో మన హోటల్ ఎట్లుంది ఏందని అయితే చూపించేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే మన వాళ్ళు రెడీగా పెట్టారు. ఇదే మన హాల్. సో మీ అందరూ తెలిసిందే కదా, మనము ఇక్కడ హోటల్ స్టార్ట్ చేసి అయితే మోర్ దెన్ 1 year అయిపోయింది. మొన్న ఆగస్ట్ కి 1 year కంప్లీట్ చేసుకున్నాం మనము. ఇంకో 2 months కూడా అయిపోయింది. అంటే దాదాపు 14 months అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి hundreds of పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ లో కూడా చూడొచ్చు. మనకి దాదాపు చాలా మంది అయితే పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. 4.6 అయితే ఉంది మనకి రేటింగ్. మిగతా ఏ తెలుగు హోటల్స్ కూడా మనాలిలో ఇంత మంచి రేటింగ్ లేదనమాట. ప్రాపర్ తెలుగు హోటల్ మందే. అండ్ మీరు వచ్చే టైం కి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఐటమ్స్ వచ్చేసి దోశ, వడ అండ్ బోండా. సో లాస్ట్ 1 year నుంచి మనం ఇదే సౌత్ ఇండియన్ ఐటమ్స్ మనకు వచ్చిన గెస్ట్ల కోసం అయితే మనం సర్వ్ చేస్తూ ఉన్నాము. సో మీకు ఏదైనా 2 or 3 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఏదర్ దోశ ఇడ్లీ గానీ, దోశ వడ గానీ, లేదా దోశ వడ బోండా గానీ, బోండా ఇడ్లీ గానీ, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అది ఎవ్రీడే మన ప్యాకేజ్ లో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ ఉంటుంది. చట్నీ, థ్యాంక్ యూ. సో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అయితే ఉంటుంది. లంచ్ ఉండదు అనమాట. ఎందుకంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ లో తిరుగుతుంటారు కాబట్టి లంచ్ ప్రొవైడ్ చేయడం అయితే అవ్వదు. మనం గైడ్ చేస్తాం మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందని. మీరు అక్కడ లంచ్ అయితే తినేసేయచ్చు. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు 2 nights ప్యాకేజ్ తీసుకుంటే 2 breakfast 2 dinners ప్రొవైడ్ చేస్తారు. మనం అలా కాదు, వచ్చిన రోజు కూడా ఒక ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో అది మీరు వచ్చిన కాడ నుంచి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా మొత్తం మేమే కవర్ చేసేస్తాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఈ రోజు Day 1 లోకల్ సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోదాం. ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తున్నామో చూపిస్తాను. అండ్ మన కార్ కూడా రెడీగా ఉంది ఇక్కడే. మనము మినిమం షిఫ్ట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. కొంతమంది అయితే ఆల్టోలు ఇట్లా ఇస్తారనమాట. మనం అయితే అలా ఇవ్వం. మినిమం షిఫ్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. 4 people లోపు ఉంటే ఇన్ కేస్ 6 people వరకు అయితే ఎట్టిగా ఇస్తాము. ఇంకా అంతమించి ఎక్కువ ఉంటే టెంపో ట్రావెలర్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోకల్ సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మన ఈ రోజు లోకల్ సైట్ సీయింగ్ వచ్చేసి మనాలి లోకల్ టూర్ అయితే ఉంటుంది. మనాలి లోకల్ ప్లేసెస్ లైక్ హడింబా దేవి టెంపుల్, వన్ విహార్, మాల్ రోడ్డు, వశిష్ఠ టెంపుల్, బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఇట్లాంటి ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాము.
సో హడింబాదేవి టెంపుల్ ఫస్ట్ పాయింట్ అన్నమాట మనం కవర్ చేసేది. మన పక్కనైతే ఉంటుంది, మన హోటల్ పక్కనే. సో మన మనాలి టూర్ హడింబాదేవి టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనాలికి గెస్టులు రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు రోడ్స్ అయినా ఏవైనా సరే మొత్తం పర్ఫెక్ట్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి హడింబాదేవి టెంపుల్. ఈ టెంపుల్ కి అయితే చాలా చరిత్ర ఉంది. సో ఇక్కడ మనకి హడింబాదేవి టెంపుల్ అండ్ ఘటోజ్ గదు టెంపుల్ రెండు అయితే కవర్ చేసేసుకోవచ్చు మనం ఈ ప్లేస్ లో. మామూలుగా అయితే స్నోఫాల్ ఉన్నప్పుడు అయితే మొత్తం ఇదంతా నిండిపోద్ది. ఇప్పుడు మనకు వచ్చేసి సొలాంగ్, అటలు, సిస్సు, రోతాంగ్ ఆడైతే స్నో ఉంది, ఇక్కడ లేదు. మీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో గనక వస్తే ఈ హడింబాదేవి టెంపుల్ కూడా మొత్తం స్నోతో అయితే మునిగిపోతుంది. ఆ టైంలో మన హోటల్ చుట్టుపక్కల హడింబాదేవి టెంపుల్ మొత్తము స్నో అయితే ఉంటుంది అనమాట. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఏరియా అయితే మటుకు చాలా బాగుంటది. మనాలిలో నా ఫేవరెట్ స్పాట్. అండ్ చాలా మందికి నమ్మకం కూడా హిడింబాదేవి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ లో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అని అయితే నమ్ముతారు. ఈ రోజు మన సిటీ టూర్ లో నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోదామా. హడింబాదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ బుద్ధిస్ట్ మానిస్ట్రీకి అయితే వెళ్తున్నాము. మనాలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీని అయితే విజిట్ చేయాలి. ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, చాలా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ తిరుగుతుంటే. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి టిబెటియన్ మానిస్ట్రీ. ఈ మానిస్ట్రీ అయితే మటుకు చూడడానికి బాగుంటుంది. టిబెటియన్ కల్చర్ చాలా అంటే చాలా మంచిగా ఉంటది అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మటుకు. సో లోపల పక్క కెమెరా అయితే రికార్డింగ్ ఎలా ఉండదు. సో టిబెటియన్ మానిస్ట్రీ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అయిపోదాం పదండి. సో హడింబాదేవి టెంపుల్ మానిస్ట్రీ కవర్ చేసుకునేసరికి మనకి హాఫ్ డే అయితే ఎగిరిపోయింది. టైం వచ్చేసి 12:30 అవుతుంది ఇప్పుడు. సో నెక్స్ట్ మనము వన్ విహార్ కి అయితే వెళ్దాము. వన్ విహార్ కి కవర్ చేసుకున్న తర్వాత మిగతా ప్లేసెస్ కి అయితే వెళ్దాము. సో వన్ విహార్ కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పార్క్ లాగా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేసి కొంచెం ఎంట్రీ టికెట్ అయితే పడుతుంది. అడల్ట్ కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 20 రూపీస్. మీకు ఇట్లాంటి చిన్న చిన్న ఎంట్రీ టికెట్స్ అయితే పడుతుంటాయి అంతే. అవి వరకు మీరు మేనేజ్ చేసుకుంటే చాలు. ఇంకా ఆల్మోస్ట్ ప్యాకేజ్ అంతా మేమే చూసుకుంటాం. ట్రాన్స్పోర్ట్, హోటల్స్ ఇంకా అన్ని మనమే చూసుకుంటాము. సో ఈ పార్క్ లో మెయిన్ మనకి ఫోటోస్ దిగడానికి అయితే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఈ చెట్లన్నీ వచ్చేసి దేవదారు వృక్షాలు అనమాట. చాలా మంచి మంచి హైట్ తో మంచి ఫోటోస్ అయితే దిగొచ్చు. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ పార్క్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి హిల్ స్టేషన్ లో మంచిగా ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు అన్ని ఉంటాయి. అండ్ అంతేకాదు మనకి ప్యాడిల్ బోటింగ్ కూడా అయితే ఉంటుంది ఆ ముందు. సో వన్ విహార్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వశిష్ఠ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. వశిష్ఠ టెంపుల్ కవర్ చేసేసుకుందాము. సో వశిష్ఠ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము విజిట్ చేద్దాము క్లబ్ హౌస్ కి. క్లబ్ హౌస్ అంటే మంచి షాపింగ్ ఏరియా అనమాట. రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి క్లబ్ హౌస్ లో మనకి ఇక్కడ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెస్సులు గానీ అండ్ చాక్లెట్స్ గానీ వైన్ గానీ ఇది అన్ని ప్లేసెస్ తిరిగిన తర్వాత లాస్ట్ లో రమ్మని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి కుల్లు స్టైల్ షాల్స్, స్వెటర్స్, జాకెట్స్ అన్ని అయితే దొరుకుతాయి. అండ్ ఇదే క్లబ్ హౌస్ లో మనకి ఇక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా లాగైతే ఉంది. ఇక్కడ మంచిగా వచ్చి రివర్ సైడ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ. ఫ్యామిలీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఇక్కడ రివర్ క్రాసింగ్ విత్ జంపింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్ని సపరేట్ కాస్ట్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. మన హెచ్ఎన్ కాటేజెస్ లో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఒక రోజు వచ్చేసి నాన్ వెజ్ అయితే ఉంటుంది డిన్నర్, ఇంకో రోజు వచ్చేసి వెజ్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఉన్నా అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్, రసం, ఏదైనా ఒక ఫ్రై. ప్రెసెంట్ ఈ రోజు క్యారెట్ ఫ్రై, రైస్, పప్పు, ఇవి కాకుండా అప్పడాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకొక రోజు వచ్చేసి వెజ్ అయితే ఉంటుంది. వెజ్ రోజు ఓన్లీ చికెన్ తీసేసి దాని ప్లేస్ లో ఇంకో సాంబారు ఇంకో ఏదో ఒక ఐటమ్ అయితే యాడ్ చేస్తాం. సో ఒక రోజు వచ్చేసి వెజ్, ఇంకో రోజు వచ్చేసి నాన్ వెజ్ అయితే ఉంటుంది మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కి ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన మనాలి టూర్ ఐటనరీలో డే 2. మనం ఈ రోజు వచ్చేసి సిస్సుకి అయితే వెళ్తాము. సొలాంగ్ వ్యాలీ, అటల్ టనల్, సిస్సు ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. కరెంట్లీ మన హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మంచిగా ఎంజాయ్ చేద్దామని మార్నింగ్ 8 o'clock కల్లా మేమైతే బయలుదేరుతున్నాము. సో మీకు ఎవరైతే మన కార్ అలొకేట్ చేస్తామో మన కార్ డ్రైవర్ ఉంటారు కదా, తనే మీకు గైడ్ కింద కూడా వర్క్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీస్ చేయాలి, ఏవి బాగుంటాయి, దాంతో పాటు ఏ ప్లేస్ యొక్క విశిష్టత ఏంది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన వాళ్ళకి హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా లిటిల్ బిట్ అయితే मैनेज చేస్తారన్నమాట. भैया आज का प्लान क्या है? आज का प्लान फर्स्ट हम स्नो पॉइंट जाएगा, उसके बाद अटल टनल, सिसु, सोलांग वैली कवर करते हुए
రిటర్న్ ఇది మన ప్లాన్ అయితే ఈ రోజు. ఇన్ కేస్ రోహతాంగ్ పాస్ ఓపెన్ ఉంటే రోహతాంగ్ పాస్ కూడా మేమైతే తీసుకెళ్తాము. మనాలి టౌన్ లో నుంచే స్నో చూడండి కనిపిస్తుంది. ఇదంతా స్నో మౌంటైన్స్. ఈసారి స్నో అయితే చాలా ఎర్లీగా వచ్చేసింది. అక్టోబర్ 2nd వీక్ లోనే స్నో పడింది. మీరు ఎవరు మనాలి రావాలనుకున్నా ఇది బెస్ట్ టైం స్నో లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే. డిసెంబర్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది స్నో. డిసెంబర్ జనవరిలో. ఇప్పుడైతే ఒక రకంగా మంచిగా ఉంది స్నో. మనం ఈ రోజు ఏదైతే రోడ్ లో వెళ్తున్నామో ఇప్పుడు సిస్సు, ఇదంతా వచ్చేసి లేలాదాక్ రూట్ అనమాట. లేలాదాక్ వెళ్ళాలనుకున్నా కూడా ఇదే రోడ్ లో అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్ 500 కిలోమీటర్స్. మనమైతే మెయిన్ రోడ్ మీద నుంచి రోహతాంగ్ వైపు అయితే డైవర్షన్ తీసేసుకున్నాము. ఇదంతా చిన్న రోడ్డు చూస్తున్నారు కదా, దాదాపు 43 కిలోమీటర్లు. ఇదిగోండి ఎదురు కనిపిస్తున్నాయి. ఆ కొండల మీదకి అయితే ఎక్కితే మనకి రోహతాంగ్ పాస్ అయితే వస్తుంది. రోహతాంగ్ పాస్ ఓపెన్ లో ఉంది. మన లక్. ఈ రోహతాంగ్ పాస్ అనేది స్నో ఎక్కువ పడితే క్లోజ్ అయిపోద్ది. స్నో తక్కువ లేదా అసలు స్నో లేనప్పుడు మటుకే ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే స్నో మీడియం గా ఉంది కాబట్టి రోహతాంగ్ అయితే ఓపెన్ ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకవేళ రోహతాంగ్ క్లోజ్ లో ఉంటే ఆల్టర్నేట్ స్నో ఉండే పాయింట్స్ కూడా మేమైతే తీసుకెళ్తాము. అవి వచ్చేసి కోక్సర్, గ్రంఫు అండ్ సిస్సు. వీటిలో ఎక్కడ స్నో ఉన్నా కూడా తీసుకెళ్తాం అనమాట. ఇన్ కేసు రోహతాంగ్ క్లోజ్ లో ఉంటే. రోహతాంగ్ క్లోజ్ లో ఉందంటే ఖచ్చితంగా ఇది ఏదో ఒక పాయింట్ లో స్నో అయితే ఉంటది. అక్కడికి పట్టుకెళ్తాం మనం. మెయిన్ సిస్సు అనమాట, చాలా ఫేమస్. అది కూడా నేను మీకు ఈ రోజు చూపిస్తా, కవర్ చేస్తాం మనం ఇదే వీడియోలో. మీకు ఇక్కడ బంజీ జంప్ అయితే కనిపిస్తుంది. ద మనాలి బంజీ అని చెప్పి. ఇది 205 ఫీట్ లోతు అనమాట. ఇది చూడండి ఎంత లోతుందో. ఈ యాక్టివిటీస్ కావాలన్నా కూడా మన గైడ్ ని గానీ లేదా మన వాళ్ళని గానీ అడిగితే వాళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట. ఎంత పడుతుంది, ప్రైజింగ్ ఏందనేది అయితే చెప్తారు. మన దాంట్లో వచ్చేసి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, సైట్ సీయింగ్ ఇవన్నీ చూసుకుంటాం మనము. ఇట్లాంటి యాక్టివిటీస్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి మటుకు మీ చేతిలో పడుతుంది. బాగుంది చూడడానికి అయితే మటుకు. ఈసారి అయితే స్నో చాలా ఎర్లీగా వచ్చేసింది. అసలు అక్టోబర్ లో మనాలిలో స్నోఫాల్ పడుద్దని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం ఫస్ట్ వచ్చి రోహతాంగ్ పాస్ చూసుకొని, రోహతాంగ్ పాస్ తర్వాత సిస్సుకి వెళ్ళి సిస్సు మీదుగా అటల్ టనల్ చూసుకొని, అటల్ టనల్ మీదుగా సొలాంగ్ వ్యాలీ చూసుకొని, సొలాంగ్ వ్యాలీ నుంచి రిటర్న్ అయితే వచ్చేస్తాము. ఈ కొండలకి స్నో అయితే చూడండి అట్లాగే అండుకొని ఫ్రీజ్ అయిపోయింది. భలే ఉంది చూడడానికి అయితే మటుకు. అండ్ రోహతాంగ్ వెళ్ళే దగ్గరకు వచ్చి రోడ్ సైడ్ వేస్ అయితే స్నో ఉంటుంది ఫుల్ గా. అండ్ ఎదురు వ్యూ చూడండి ఎట్లుందో, దుమ్ము దుమారమే. స్నో అయితే చూస్తున్నారు కదా రెండు పక్కల ఎలా ఉందో. ఇంకా రాబోయేదంతా చలికాలమే కాబట్టి మంచు ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మంచు బాగా పెరిగిపోతే ఏంటంటే రోహతాంగ్ పాస్ ని క్లోజ్ చేసేస్తారు. అప్పుడు వీలైనంత వరకు ఎంతవరకు అయితే తీసుకెళ్లగలమో అంతవరకే తీసుకెళ్తాము. ఓవరాల్ గా మీరైతే ఖచ్చితంగా స్నో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇన్ కేస్ మీకు గనక లక్ ఉంది అనుకోండి, అదే రోజు స్నో ఫాల్ కూడా పడుతుంది. లైవ్ స్నో ఫాల్ కూడా చెప్పలేం. స్నో ఫాల్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. స్నో అయితే ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఉంటుంది నెక్స్ట్ 3-4 మంత్స్ అయితే. స్నో పడినప్పుడు చూడండి అసలు రోడ్డు సైడ్ మొత్తం స్నో అయితే ఉంది. సైడ్ లో మొత్తం స్నో ఉంది. దగ్గరికి వచ్చాం రోహతాంగ్ పాస్. ఇంకో 10 కిలోమీటర్లు అంతే. వెల్కమ్ టు వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాసెస్ ఇన్ ద వరల్డ్. అదే మన రోహతాంగ్ పాస్. సో కరెంట్లీ రోహతాంగ్ పాస్ అయితే ఫుల్ స్నో ఉంది. సో మీరు ఎవరైనా రోహతాంగ్ పాస్ రావాలనుకున్నా లేదా మనాలి రావాలనుకున్నా మన దగ్గర మనాలి టూర్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కేవలం 5,999 రూపాయలకి ఢిల్లీ టు ఢిల్లీ మన దగ్గర టూర్ ప్యాకేజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఢిల్లీ దాకా వస్తే చాలు, అక్కడ నుంచి మొత్తం మేమే చూసుకుంటాము. ఇదే ప్యాకేజ్ లో మీకు ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ క్యాబ్, అకామిడేషన్, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, సైట్ సీయింగ్ మొత్తం ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇన్ని కలిపి మనము కేవలం 5,999 కి ఎట్లా ఇస్తున్నామని అనుకుంటున్నారా? ఎందుకంటే మనాలిలో మన సొంత హోటల్ ఉంది కాబట్టి. అదే హెచ్ఎన్ కాటేజెస్ మనాలి. ఇప్పటి వరకు 3,000కి పైగా కస్టమర్లు మన హోటల్ అయితే విజిట్ చేశారు. హండ్రెడ్స్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. మన దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రాపర్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే మన కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తాము. గత 1.5 ఇయర్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తాం. మనాలిలో ఏకైక తెలుగు హోటల్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాలర్ వాట్సాప్ చేసేయండి. వెంటనే మీ మనాలి టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసేసుకొని మనాలికి వచ్చేసేయండి. ఈ బోర్డు కాడ ఫోటో దిగితే మంచి ఫీల్ అయితే ఉంటది. అండ్ రోహతాంగ్ పాస్ వెనకాలే మౌంటైన్స్ అయితే చూడొచ్చు. ఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట. ఫుల్ స్నో అయితే నిండిపోయింది. అండ్ దాంతో పాటు చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. సో మనం అయితే రోహతాంగ్ పాస్ లో ఒక 1 to 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేద్దాము. తర్వాత మన నెక్స్ట్ ప్లేసెస్ కి అయితే మూవ్ అయిపోదాం. సో కరెంట్లీ రోహతాంగ్ పాస్ లో అయితే ఉన్నాము. చాలా అయితే ఇరగా తీసేస్తుంది. ఫుల్ ఎటు చూసినా స్నో అయితే ఉందన్నమాట. 360 degrees. ఈ స్నో
ఇంతే ఉంటుంది. నవంబర్ 15th వరకు రోహతాంగ్ పాస్ అయితే ఓపెన్ ఉంటుంది. మీరు ఒకవేళ మన దగ్గర టూర్ ప్యాకేజ్ తీసుకొని లేదా మీరు డైరెక్ట్ గా వచ్చినా సరే నవంబర్ 15th లోపు అయితే వస్తే మీరు రోహతాంగ్ పాస్ అయితే విజిట్ చేయొచ్చు. నవంబర్ 15 తర్వాత రోహతాంగ్ పాస్ క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత సిస్సు గానీ కోక్సర్ గానీ వీటికైతే తీసుకెళ్తాము మేము స్నో ఉండే ప్లేసెస్ కి. అక్కడ ఉంటుంది అప్పుడు స్నో అయితే. సో రోహతాంగ్ పాస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అన్నమాట. టాప్ 5 పాసెస్ లో ఈ రోహతాంగ్ పాస్ కూడా ఒకటి. ఒకప్పుడు లేహ్ దాకా వెళ్ళాలి అంటే ఈ రోహతాంగ్ పాస్ మీద నుంచి అయితే వెళ్ళాలి. తర్వాత అటల్ టనల్ వేసేసారు కదా. అటల్ టనల్ వేసిన తర్వాత నుంచి మనకి డైరెక్ట్ గా సింపుల్ గా టనల్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఓన్లీ టూరిస్టుల కోసం అయితే ఈ రోహతాంగ్ పాస్ ఓపెన్ ఉంచారు. పైకి వరకు వచ్చి స్నో అయితే ఎంజాయ్ చేసి కిందకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లైక్ ఈ టైర్ లో కూర్చొని జారేది అండ్ ఆల్సో స్కీయింగ్, దాంతో పాటు స్నో బైక్ రైడింగ్, ఇట్లాంటి అన్ని ఉంటాయి అనమాట. చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు యాక్టివిటీస్. మన వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు అడిగితే మన డ్రైవర్ అయితే గైడ్ చేస్తారు ప్రతి ఒక్క విషయం ఎట్లా అయింది అని అనేది. మనాలిలో స్నో స్టార్ట్ అయిపోయింది. రావాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. మన దగ్గర మనాలి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకొని వెంటనే వచ్చేసాయండి మనాలికి. దాదాపు 2 hours పట్టు ఫుల్ గా ఎంజాయ్ చేసాము. టైం తెలియకుండానే 1 o'clock అయిపోయింది. ఇంకా ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయాల్సింది అయితే చాలా ఉంది. సో మనం ఇప్పుడు రోహతాంగ్ పాస్ నుంచి కింద దిగేసి టువర్డ్స్ సిస్సు, అటల్ టనల్ అండ్ సొలాంగ్ వ్యాలీ ఈ కవర్ చేసుకొని తిరిగి మన హోటల్ కి అయితే వెళ్ళిపోతాము. ఈ రోజు అయితే డే ఫుల్ అడ్వెంచరస్ గా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనం హోటల్ కి వెళ్ళేసరికి దాదాపు ఈవినింగ్ 6 or 7 అయినా కూడా ఆశ్చర్యపోవలేదు. ఫుల్ డే టూర్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు వ్యూస్ చూడండి ఇక్కడ నుంచి ఎట్లుందో. ఫస్ట్ టైం నేను రోహతాంగ్ పాస్ ఇంత స్నో అయితే చూస్తున్నా. అండ్ నాకైతే ఫుల్ గా డ్రైవింగ్ చేయాలని ఉంది ఈ ఘాట్ రోడ్స్ లో. ఈ రోడ్స్ అయితే చాలా మిస్ అవుతున్నాను. కానీ మనకు అన్నున్నాడు కదా, ఇంకా అన్ననే డ్రైవ్ చేయనిద్దాము. మనం అయితే కొంచెం ఎంజాయ్ చేద్దాము. టూరిస్టులు కూడా చాలా మంది అయితే వచ్చేస్తున్నారు. మెయిన్లీ మనకి నార్త్ ఇండియన్ టూరిస్టులు అయితే ఎక్కువ ఉన్నారు. కొంతమంది సౌత్ ఇండియన్ వాళ్ళు కూడా వస్తున్నారు. మన దగ్గర కూడా ఈ రోజు హాఫ్ ఆఫ్ ద హోటల్ అయితే ఫుల్. వాళ్ళ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే. అటల్ టనల్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఫస్ట్ సిస్సుకి అయితే వెళ్తాము. మనం రోహతాంగ్ వెళ్ళాం కాబట్టి రోహతాంగ్ చూసుకొని సిస్సుకి వెళ్ళి సిస్సు తర్వాత అటల్ టనల్ కవర్ చేసుకుంటాము. ఇన్ కేస్ రోహతాంగ్ క్లోజ్ ఉంటే మనం డైరెక్ట్ గా అటల్ టనల్ చూసుకొని సిస్సుకి అయితే వచ్చేస్తాం. ఈ పాయింట్ సో కొంచెం ముందర అయితే ఉంటుంది సిస్సు. ఇదంతా టువర్డ్స్ లే రోడ్. ఈ రోజు సైట్ సీయింగ్ లో మొత్తం మనకు వచ్చేసి 140 to 150 kilometers అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ సిస్సుకి అయితే వచ్చేసాము. ఇదేనమాట సిస్సు. మెయిన్లీ మనకి యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి సిస్సులో. ఇదంతా స్నోఫాల్ పడుద్ది. ప్రెసెంట్ స్నో అయితే కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ రోహతాంగ్ పాస్ లో ఎక్కువ ఉంది. నాకు తెలిసి నవంబర్ నుంచి అయితే మటుకు ఇక్కడ కూడా స్నో అయితే ఫుల్ అయిపోద్ది. సో ఇక్కడ మీకు ఫ్లయింగ్, బర్డ్ స్కై సైక్లింగ్ అండ్ బంజీ జంపింగ్, జిప్ లైన్లు ఇంకా 4-5 యాక్టివిటీస్ అయితే ఉంటాయి. యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ పాయింట్ అన్నమాట. అక్కడ ఒక బుడ్డి వాటర్ ఫాల్ కూడా అయితే ఉంటది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది సిస్సు. అయితే ఇక్కడ ఈజీగా మనం ఒక 1-2 hours టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఇక్కడ కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసి నెక్స్ట్ అటల్ టనల్ సొలాంగ్ వ్యాలీ అయితే చూసుకుందాం పదండి. ఫిస్సులో మనకి బోల్డ్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లైక్ సైక్లింగ్ గానీ, టార్పులింగ్ జంప్ గానీ, ఇట్లాంటి చాలా అయితే ఉంటాయి అనమాట. చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. లేదంటే మంచిగా ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే అటల్ టనల్ చూసుకుందాం పదండి. వెల్కమ్ టు అటల్ టనల్. సో అటల్ టనల్ లోపలికి అయితే మనము ఎంటర్ అవుతున్నాము. ఈ ఎంట్రన్స్ లో చూడండి ఒక భూలోక స్వర్గం లాగా అయితే ఉంటది. ఈ ఏరియాలో తిరుగుతుంటే అసలు అనేది ఈ కొండ మీద ఉంటుంది. ఈ కొండ పైన అంతా రోహతాంగ్ పాస్. మనం ఇప్పుడు ఇందాక రోహతాంగ్ పాస్ ఎక్కి ఇట్లా వచ్చాము. అటల్ టనల్ వచ్చేసి రోహతాంగ్ కింద అయితే ఉంటుంది. జస్ట్ 9 kilometers. ఇదిగోండి లోపల నుంచి వెళ్ళిపోతాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాంగెస్ట్ టనల్ ఇది. 10,075 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 9 kilometers లాంగ్ అయితే ఉంటుంది అనమాట. 9 kilometers. నేను చాలా సార్లు వచ్చాను కాబట్టి ఫోటో కోసం అయితే ఆగట్లేదు. మీరు ఒకవేళ వస్తే మన వాళ్ళైతే ఫోటో ఆపుతారు. ఇక్కడ మంచిగా అటల్ టనల్ ముందర అయితే ఫోటో కూడా దిగొచ్చు. సో అటల్ టనల్ తర్వాత సొలాంగ్ వ్యాలీని అయితే చూసేసుకున్నాము. సొలాంగ్ వ్యాలీ తర్వాత మన హోటల్ కి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ డే 3 ఎట్లుంటుందో చూద్దాము. డే 3 లో కలుసుకుందాం. వెల్కమ్ టు డే 3. టైం వచ్చేసి పొద్దున్న 8:30 అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన హెచ్ఎన్ కాటేజెస్ లో దోశ, వడ, చట్నీ అండ్ ఇడ్లీ. సో ఇదనమాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే. కొంచెం చలిగా అయితే ఉంది, అందుకనే మంచిగా ఎండలో కూర్చొని ఓపెన్ ఏరియాలో అయితే తింటున్నాము. చుట్టుపక్కల మొత్తం కొండలు చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయో. సో మంచి కొండల వ్యూ లో మనం అయితే బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. మన హెచ్ఎన్ కాటేజెస్ కి ఇదే అడ్వాంటేజ్. మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. బాల్కనీలోకి వచ్చేస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైం అయితే లైట్స్, సిటీ లైట్స్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. డే టైం అయితే మటుకు మంచిగా మౌంటైన్స్ కనిపిస్తాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3. ఈ రోజు
మన టూర్ ఐటనరీ వచ్చేసి మనము నగ్గర్ అండ్ కుల్లూరు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు నేను చూపిస్తుంది కేవలం 3 days ప్యాకేజ్ మటుకే. అట్లా కాకుండా మీరు 4 days ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రాగా కసోల్ మణికరణ్ కూడా యాడ్ అయ్యింది. మణికరణ్ లో వచ్చేసి మనకి గురుద్వారా అయితే ఉంటుంది, గురుద్వారా అండ్ శివ టెంపుల్, ఇంకేముంటది గౌతమ్, రామా టెంపుల్. సో ఇవన్నీ అయితే ఉంటాయి. మనకి నేచురల్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. భూమిలో నుంచి హాట్ వాటర్ ఆటోమేటిక్ గా పైకి అయితే వస్తుంటాయి. హాట్ స్ప్రింగ్స్ ఏనా ఉదర్ उसमें नान भी कर सकते हैं ना हम. स्नान करने के लिए बहुत सारा कुंड बना हुआ है, लेडीज के लिए, जेंट्स के लिए సపరేట్ లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ స్నానం చేయడానికి హాట్ స్ప్రింగ్స్ లో. సో చాలా మిరాకిల్ అనమాట. అది వచ్చేసి ఇంత చలి ప్రదేశంలో భూమిలో నుంచి హాట్ వాటర్ ఎలా వస్తున్నాయి అనేది చాలా మందికి అయితే డౌట్ కూడా ఉంటది. అండ్ దాంతో పాటు కసోల్ అంటేనే మీకు ఇంకా పార్టీ లైఫ్, మంచి వ్యూ పాయింట్స్, మంచి వైబ్ అయితే ఉంటది. కసోల్ మంచి వ్యూస్ అయితే ఉంటాయి అక్కడ నుంచి. సో అవి కూడా ఎక్స్ట్రా కవర్ అవుతాయి 4 days ప్యాకేజ్ తీసుకుంటే. మనం 3 days ప్యాకేజ్ కాబట్టి నేను చూపిస్తుంది. ఈ రోజు మనం వచ్చేసి కసోల్ అండ్ నగర్ అయితే కవర్ చేస్తాం. సజ్జల వాటర్ ఫాల్స్ గానీ, నాయ్ వాటర్ ఫాల్స్ గానీ తీసుకెళ్తాం. ఏది ఎక్కడ మంచిగా వాటర్ ఉంటే అక్కడ. దాని తర్వాత వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ, నగ్గరు, కుల్లు, ఇవన్నీ అయితే కవర్ చేస్తాం మనం. ఈ రోజు మన ఫస్ట్ స్టాప్ అయిన నగ్గర్ వచ్చేసి 20 kilometers దూరంలో అయితే ఉంటుంది. ఈ నగ్గర్ అనేది మనకి మనాలి అండ్ కుల్లుకి దారిలో మధ్యలో అయితే ఉంటుంది. 20 kilometers అంటే హైవే మీద 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మటుకు దాదాపు 1 hour టైం అయితే పడుతుంది. సో నగర్ క్యాస్టిల్ కంటే ముందే మనము నాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఆగాము. సజ్జల వాటర్ ఫాల్స్ కదా, నాయ్ వాటర్ ఫాల్స్ లో అయితే వాటర్ కొంచెము ఎక్కువ ఉందంట. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదైతే కొంచెం దూరము ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ దాకా అయితే వెళ్ళాలి. అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్. కొంచెం దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది. మంచిగా అయితే ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ లో. నిన్న మంచు ప్రదేశంలో ఎక్కువ చలి అనిపిస్తుంది. దాని తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గరే చలి అనిపిస్తుంది. ఈ వాటర్ అంతా పై నుంచి మంచు కరిగి వచ్చే వాటరే కాబట్టి వాటర్ అయితే చాలా కూల్ ఉంటాయి. మునగలేం కానీ అట్లీస్ట్ ఫొటోస్ అయితే దిగొచ్చు. కొంచెం చలి తట్టుకోగలము అనుకునే వాళ్ళు అయితే మునగొచ్చు అనమాట. బాగుంటది ఇది. చూడండి 2-3 దారులు అయితే వచ్చి పడుతున్నాయి. అటు నుంచి ఒకటి వస్తుంది, ఇటు నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు మునిగేంత ఓపిక అయితే లేదు. మీరు ఎవరన్నా వస్తే గుండె ధైర్యం చేసుకొని ఖచ్చితంగా మునగండి. సో ఇదంతా వచ్చేసి నగ్గర్ క్యాస్టిల్. ఈ నగర్ క్యాస్టిల్ వచ్చేసి దాదాపు 570 సంవత్సరాల ఓల్డ్ది. 1467లో దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అంత ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఇది వచ్చేసి ప్రెసెంట్ కొన్ని మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రాబోయేదంతా టూరిజం సీజన్ కదా, మన వాళ్ళ కోసం అంతా ఇక్కడ కొంచెం సెటప్స్ అయితే చేస్తా ఉన్నారు. మంచిగా ఉంటుంది ఈ బిల్డింగ్ లో మొత్తం తిరుగుతా ఉంటే. సో ఇదంతా యాక్టివిటీస్ మీకు నెంబర్లు కనిపిస్తున్నాయా? ఇవన్నీ రివర్ రాఫ్టింగ్ పాయింట్స్ అనమాట. అదిగోండి వెనకాల మీకు అయితే రివర్ కనిపిస్తుంది కదా, అక్కడ రివర్ రాఫ్టింగ్ అయితే చేయొచ్చు. ఈ రోజు Day 3 లో రివర్ రాఫ్టింగ్ అనేది చాలా ఫేమస్. మన వాళ్ళు అయితే గైడ్ చేస్తారు ఎక్కడ రివర్ రాఫ్టింగ్ బాగుంటుంది మంచి ప్రైజ్ లో అని అయితే మీరైతే చేయొచ్చు. సో నగర్ క్యాస్టిల్ చూసుకొని మనము ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాము. ఇటు సైడ్ పైకి అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక పౌడర్ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఇది వచ్చేసి ఇక్కడ దేవదారు వృక్షాల నుంచి అయితే రాలుద్ది. సో ఈ పౌడర్ చెట్ల నుంచి రాలింది అంటే అక్కడ నుంచి మనకి స్నోఫాల్ సీజన్ స్టార్ట్ అయిందని అర్థం అంట. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. సో ఇదంతా ఆర్ట్ గ్యాలరీ అనమాట. మీకు ఇందులో ఏంటంటే ట్రెడిషనల్ కుల్లు కల్చర్, కుల్లు వైబ్స్ అంతా ఎట్లుంటది, వీళ్ళకి ఒకప్పుడు ఎట్లా సర్వైవ్ అయ్యే వాళ్ళు, ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. చిన్న ఆర్ట్స్ అయితే చూపిస్తారు. బాగుంటుంది. ఫ్యామిలీస్ కి అయితే ఇంకా బాగా సూట్ అవుతుంది అనమాట ఈ ప్లేస్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మంచిగా ఒక రెస్టారెంట్ లో అయితే ఆగాము. వెనకాల రివర్ చూడండి, రివర్ వ్యూ రెస్టారెంట్. చాలా మంచిగా అయితే ఉంది చూడడానికి, ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ తగులుతూ. ఈ Day 3 రోజు మనం ఇంకొక మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సిన యాక్టివిటీ వచ్చేసి రివర్ రాఫ్టింగ్. మీరు ఒకవేళ రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటే మనాలి మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ప్రతి దగ్గర మన గైడ్స్ అయితే ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా మన వాళ్ళని అయితే అడగొచ్చు. రివర్ రాఫ్టింగ్ అయినా, జిప్ లైన్ అయినా, పారాగ్లైడింగ్ అయినా, ఇన్ఫాక్ట్ హాట్ ఎయిర్ బెలూన్ కూడా మనాలిలో అవైలబుల్ ఉంది. బంజీ జంపింగ్ ఉంది. మీరు ఏం చేయాలన్నా సరే మన డ్రైవర్ ని మీరు ఒక్క మాట అడగండి, మన డ్రైవర్ మిమ్మల్ని అయితే తీసుకెళ్లిపోతాడు. మంచి ప్రైస్ తో మీకు అయితే ఇప్పిస్తారు. ఇది వచ్చేసి మొత్తం కుల్లు సిటీ వ్యూ ఎంత మంచిగా ఉంది అయితే చూడండి. సాయంత్రం సన్సెట్ టైంలో మనం అయితే కుల్లుని కవర్ చేస్తున్నాము. సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో కుల్లుకి అయితే వస్తాము. కుల్లులో వైష్ణోదేవి టెంపుల్ ని చూసుకొని మీరు రిటర్న్ కుల్లు నుంచి అయినా బస్ ఎక్కొచ్చు, లేదంటే మనాలికి అయితే తీసుకొచ్చేస్తాము. మనాలి నుంచి అయినా బస్ అయితే ఎక్కొచ్చు. అట్లా కాదు 4 days ప్యాకేజ్ తీసుకుంటా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ తిరిగి హోటల్ కి అయితే వచ్చేస్తారు. 4th డే కసోల్ మణికరణ్ అయితే చూపిస్తాము. సో ఇది ఓవరాల్ గా మన మనాలి ఐటనరీ. అయితే మనాలి నుంచి బస్ ప్రొవైడ్ చేస్తాం ఢిల్లీకి. డైరెక్ట్ గా కుల్లు నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతాము అంటే మన క్యాబ్ అతను అదిగోండి మన క్యాబ్ వెనకాలే ఉంది. దగ్గరుండి మమ్మల్ని బస్ ఎక్కించి ఢిల్లీకి అయితే
పంపించేస్తారు, అతను వెనక్కి వెళ్ళిపోతాడు. సో మీ చాయిస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ టైం బట్టి. సో అది గైస్ వీడియో అయితే. మన దగ్గర మనాలి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేసేయండి. బెస్ట్ సర్వీస్ అయితే మన తరపు నుంచి మనం ఇస్తాం విత్ బెస్ట్ ప్రైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో నేను ముందుకైతే వచ్చేస్తా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.